దేశంలో ఎత్తైన మట్టి విగ్రహమును పూజించే చోటు ఏదైనా ఉందంటే హైదరాబాద్లోని ఖైరతాబాద్ విఘ్నేశుడు ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉంటాడు. ఇప్పుడు సెప్టెంబర్ 14, 2026 తేదీన వినాయక చవితి రాబోతోంది. దీనికి సంబంధించి ముందు నుంచే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడికి సంబంధించి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటూ విగ్రహానికి సంబంధించి చేస్తున్నారు. సో మట్టి రాజస్థాన్ నుంచి తీసుకురాబోతున్నారు, ఇనుము సికింద్రాబాద్ నుంచి, అలాగే కర్రలు, స్టేజ్ కర్రలకు సంబంధించి నరసాపురం నుంచి రాబోతున్నాయి. ఇక వెల్డింగ్ వర్క్స్ మచిలీపట్నం టీం వచ్చి చేయబోతున్నారు, కార్పెంటర్స్ ఆదిలాబాద్ టీం చేయబోతున్నారు. గడ్డితో పాటు బొమ్మలో నింపాల్సిన పొట్టు దానికి సంబంధించి చీకటి మామిడి గ్రామం నుంచి తీసుకురాబోతున్నారు. తయారు చేసే కళాకారులు అంతా కూడా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి రాబోతున్నారు. చెన్నై నుంచి మూర్తి టీం, ఎప్పుడు ఈ టీమే వినాయకుడి తాలూకా విగ్రహం రూపం, దాంతోపాటు కళ్ళు దిద్దడం అంతా కూడా మూర్తి గారే ప్రత్యక్షంగా అక్కడుండి చూసుకుంటారు. సో ఒరిస్సా నుంచి జోగరావు టీం రాబోతుంది. అలాగే బొమ్మ తాలూకా ఫినిషింగ్ వర్క్ అంతా కూడా మహారాష్ట్ర టీం ఎప్పుడు కూడా చేస్తుంటారు. ఇంకా దాదాపు 70 రోజులు మాత్రమే వినాయక చవితికి మిగిలి ఉంది. 150 మంది కార్మికులతో రాత్రి పగలు షిఫ్ట్ల పద్ధతిలో చేస్తూ విగ్రహాన్ని తయారు చేసే పద్ధతిలో కమిటీలు ఉండబోతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ఇక 72 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు తాలూకా ఇప్పుడు 69 అడుగులతో ఈ విగ్రహాన్ని ఈ ఏడాది చేయబోతున్నారు. సో ఇక్కడ విగ్రహాలకు సంబంధించి చూసుకున్నట్లయితే సంకటహరణ మహాగణపతి అవతారంలో వినాయకుడు రాబోతున్నాడు. దాంతోపాటు కాళికాదేవి ఆదిశక్తి స్వరూపం, చెడును నాశనం చేసి భక్తులను రక్షించే జగన్మాతను కూడా ప్రతిష్ఠించబోతున్నారు. దాంతోపాటు 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు ఉంటే అందులో గుజరాత్లో గల సోమనాథ్ జ్యోతిర్లింగంను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సముద్ర తీరాన కొలువైన తొలి జ్యోతిర్లింగంగా సోమనాథ్ జ్యోతిర్లింగం ఉంది. చంద్రుని శాప విమోచనం కోసం ఈ లింగం ఆవిర్భవించిందని పురాణాలు కూడా చెప్తున్నాయి. సో ఇలాంటి ప్రత్యేకతలతో ఇటు మహాగణపతి, ఇటు కాళికాదేవి, ఇటు సోమనాథ్ జ్యోతిర్లింగాలతో ఈ 3 విగ్రహాలను ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు తాలూకా వినాయక చవితికి వేడుకలకు సిద్ధం కాబోతున్నాయి. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటూ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్లు ప్రారంభం కాబోతున్నాయి. సోమవారం తేదీ నుంచి మరొకసారి పూజా కార్యక్రమాలతో విగ్రహాల ఏర్పాట్లకు సంబంధించి కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారంటూ కూడా కమిటీ సభ్యులు తెలుపుతున్నారు. చెప్పండి. హైదరాబాద్ వినాయకుడు ఈ సంవత్సరము 72 సంవత్సరాలు, 72 సంవత్సరము, 71 సంవత్సరాలు, 71 రూపాలు మనం ఇక్కడ రూపించుకున్నాము. ఈ సంవత్సరము పంచముఖ సంకట హర మహాగణపతి ఈ వినాయకుని ఇక మొదలు పెడతాము. సోమవారం నుండి నరసాపురం నుండి కర్రలు వచ్చాయి. కర్రలు వచ్చిన తర్వాత సోమవారం నుండి వర్క్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత వెల్డర్స్ వస్తారు. వెల్డింగ్ ఏదైతే ఇనుము ఏదో ఉన్నదో సికింద్రాబాద్ నుండి వాళ్ళు శంకర్ స్టీల్ నుండి వాళ్ళ ఇక్కడ నుండి వెల్డింగ్ మెటీరియల్ తీసుకొని వస్తాము. స్టీలు దాన్ని వెల్డింగ్ చేసే వాళ్ళు మచిలీపట్నం నుండి వస్తారు. మచిలీపట్నం నుండి నాగబాబు వాళ్ళు వస్తారు. ఈ కార్పెంటర్స్ ఏమో ఆదిలాబాద్ నుండి వస్తారు వాళ్ళు. దాని తర్వాత ఈ వినాయకుడికి మట్టి రాజస్థాన్ నుండి వస్తుంది. ఇది రాజస్థాన్ ప్లే మట్టి దాదాపు మనకు 1000 బ్యాగులు మట్టి అవసరం పడుతుంది. దాన్ని గడ్డి చీకటి మామిడి రాజాద్రి డిస్టిక్, మన భువనగిరి రాజాద్రి డిస్టిక్ నుండి చీకటి మామిడి విలేజ్ నుండి వాళ్ళు గడ్డి వస్తుంది. అట్లా పొట్టు కూడా అక్కడి నుండి వస్తుంది. దీన్ని తయారు చేసే కళాకారులు మాత్రం చెన్నై నుండి మూర్తి గారు, దాని తర్వాత ఒరిస్సా నుండి జోగారావు గారు, దాని తర్వాత ఫినిషింగ్ చేసేవారు మహారాష్ట్ర నుండి వస్తారు సుభాష్ అండ్ గ్యాంగ్. అట్లాగే 150 మంది కార్మికులతో వినాయకుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా 70 రోజులే ఉంది. 70 రోజుల్లో పూర్తిగా అయిపోతుంది అంటారా? తప్పకుండా అయితే 70 రోజులు రాత్రి పగలు డే నైట్ షిఫ్ట్ చేస్తాము. షిఫ్ట్ డేలో ఒకటి, నైట్లో ఒకటి షిఫ్టింగ్ చేసి కంప్లీట్ మన వినాయక చవితికి 4 రోజుల ముందే కంప్లీట్ తయారు చేస్తారు. సో అన్ని దగ్గర ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని బొమ్మలు తయారు చేస్తారు. ఇక్కడ ఓన్లీ కేవలం మట్టితోనే చేస్తారు. మీరు అందరికి ఏం చెప్తారు? మట్టితో విగ్రహాలు తయారు చేయండి అనే దానికి మీరేమంటారు? మట్టి విగ్రహాలు చేస్తేనే మంచిది. విగ్రహాలు మట్టి పిఓపి చేస్తే మన దాన్ని నిమజ్జనం చేయడానికి కష్టమవుతుంది. ప్రభుత్వం కూడా దానికి సహకరించాలి.
మన మట్టి విగ్రహాలు చేస్తేనే దాన్ని డ్రై చేయడానికి వీలుంటుంది. వినాయకుడిని పెట్టండి, మట్టి విగ్రహాన్ని పూజించండి అని మేము ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తాం. సో 69 అడుగుల విగ్రహం ఇప్పుడు రాబోతోంది. సో ఖర్చు ఎంత వరకు ఉండొచ్చు అంటారు? 69 విగ్రహం ఖర్చు ఎంత మేరకు ఉండొచ్చు? ₹1,00,000 కోటి రూపాయలు లాస్ట్ ఇయర్ అయింది. ఈ తర్వాత ఇంకో కొంచెం కాస్ట్ పెరిగింది కాబట్టి కోటి పైన కావచ్చు అనుకుంటున్నాం. సో కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా పనులన్నిటికీ చేస్తున్నారు. అందరి సహకారం ఉంటుంది, బస్తీ ప్రజల సహకారం, ఇక్కడ వచ్చే వాళ్ళ సహకారము, ఇక్కడ ప్రభుత్వ సహకారము, అన్ని విధాల సహకారం. 71 సంవత్సరాల నుండి ఏదైతే సహకరించారో ఈ సంవత్సరం కూడా అన్ని విధాల అన్ని శాఖల వారు, ప్రభుత్వము, ఇక్కడ కమిటీ వాళ్ళు, బస్తీ ప్రజలు అందరి సహకారంతో వినాయక ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయని ఆశిస్తున్నాను.